నమస్కారం అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మన తెలుగు సంవత్సరం అయితే ఉగాదికి జరుపుకుంటాము, కాకపోతే న్యూ ఇయర్ 2024 పోయి 2025 సంవత్సరానికి వెల్కమ్ పలుకుదాము. తెలుగులో అంటే మనం ఇక్కడ ఏది భారతదేశంలో ఉన్నాం కాబట్టి, అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, అది కరీంనగర్ లో ఉన్నాం కాబట్టి అన్ని సంవత్సరాలు జరుపుకుంటాం. అన్ని సంవత్సరాలు అటు న్యూ ఇయర్ ఇప్పుడు వరంగల్కి వచ్చిన అటు న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ జరుపుకుంటాం, ఇటు ఉగాదికి ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏదేమైనా హ్యాపీ. మనం హిందువులం, ఏదైనా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం పోయి ఏది యేసు క్రీస్తు దగ్గర పోయి భగవంతుని బాంచను అంతా చల్లదుడని అక్కడ మొక్కుతాం. ఇంకా ఏది మన అల్లా దేవుడు దర్గాలకు పోయి తాయితులు కట్టుకుంటాం, దర్గాలకు పోయి మొక్కుతాం. ఇటు మన దేవుళ్ళని అన్నింటిని మనం 36 కోట్ల దేవతలను మన దేవతలను మొక్కుతాం. ఇది అన్ని దేవుళ్ళు మనల్ని చల్లగా చూడాలి ఈ సంవత్సరం అంతా. చలికాలంలో కొంచెం వెచ్చగా ఉండాలి, ఎండాకాలంలో చల్లగా ఉండాలి, వర్షాకాలంలో కాదు బాబా మంచిగా ఆరోగ్యాలతోని మంచి అన్ని సంపదలతో కూడా అంత మంచిగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. సిరి సంపదలు ఈ సంవత్సరం అన్న కొంచెం బాగా వచ్చి, పోయిన సంవత్సరం కొంచెం ఆగమ్య గోచరంగా మారింది. ఈ సంవత్సరం అన్న సిరి సంపదలు కొంచెం ఎక్కువ. సిరి అంటే ఏదైతుందా అవుతుంది మళ్ళా సంపదలు కొంచెం బాగా సంపదలు అంటే సంపద అవుతుంది. అయ్యో అవును, పరిచయం ఇక్కడ వచ్చేసి సంపత్ అన్నయ్య బాబా వాళ్ళ పెద్దనాన్న కొడుకు అన్నమాట. అందరికీ అన్నయ్య, యూనివర్సల్ అన్నయ్య. నాకన్నే దీనికన్నే పిల్లలకు కూడా సంపద అన్నయ్య అని పిలుస్తారు. మా పిల్లలు కూడా మొత్తం ఫ్యామిలీలో ఎక్కువ మంది అన్నయ్య అనే పిలుస్తారు అన్నట్టు. ఇక్కడ చూస్తే అన్న తమ్ముళ్ళు ఎలా ఉన్నారా, మరి తమ్ముడు అన్నయ్య ఎలా ఉన్నారు గుండె నుండి రౌడీలాగా మారిండు సంపద. అప్పుడప్పుడు అన్నయ్య అంటాడు అన్నట్టు, నా పక్కకి తిరిగాకరా నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు ఇచ్చిన పోతానని. అదన్నమాట సంగతి. మాకైతే న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చేది తిండి. మేము కేక్ కట్ చేయడం అట్లాంటి అయితే సెలబ్రేట్ చేస్తాం, మీ అందరికి తెలిసిందే. న్యూ ఇయర్ అంటే కాదు, రోజు మాకు తిండి గుర్తొస్తుంది వాస్తవానికి. న్యూ ఇయర్ అయితే మంచి స్పెషల్ ఫుడ్ తో ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. ఆ 12 గంటలకు అందరు కొందరు బిస్కెట్స్ తయారు చేస్తారు, కొందరేమో మంచిగా వాళ్ళకి ఇష్టమైన స్వీట్ చేసుకుంటారు, కొందరు ముగ్గులు వేయడం అదే వాళ్ళకి అలవాటుగా ఉండిపోతుంది. ప్రతి సంవత్సరం ముగ్గులు వేయడము గట్లా. మేము మాత్రం తిండి, అది వరకైనా తిండే. ఇప్పుడు తిండి పట్టు పెట్టుకుంటాను, అది వరకు కూడా తిండే తింటాం అన్నట్టు. స్పెషల్ తిండి ఉండాలని చెప్పేసి కేఎఫ్సి మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. కేఎఫ్సి తినాలి తినాలని. గిలాసకే గిద్దంటే మరి కేఎఫ్సి పీస్లకి ఎంత మొత్తుకోవాలి. ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి మాకు అక్కడ ఏమైనా స్పెషల్ ఫుడ్ కావాలి అని అనుకుంటే దొరకదు అనమాట. ఎందుకంటే ఈ పిజ్జా కేఎఫ్సి ఇట్లాంటివి కొంచెం వేరే స్టైల్ ఉంటాయి. కేఎఫ్సి స్టైల్ అలా అంటారు, కాకపోతే ఇంత క్వాలిటీగా దొరకదు అనమాట. అందుకోసం అని చెప్పేసి మేము వరంగల్కి వచ్చినాము. ఇక్కడ కేఎఫ్సి ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి కేఎఫ్సితో అని అనుకుంటాను అనమాట. అదే తిండి పోటీ కూడా అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ మనకి ఎన్ని స్పెషల్స్ తిన్నా రైస్ లేని మనకు పొద్దు గడవదు కాబట్టి గెలవాలని రైస్ లేని పొద్దు గడవదు కాబట్టి మన ఎవర్ గ్రీన్ చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీతోని కేఎఫ్సి. బాబా ఇవి 2 కాంబో ప్యాకెట్స్, ఇవి ఎంత పడ్డాయి మరి? కాంబో ప్యాకెట్స్ కు 1300 చిల్లర పడ్డది. 2 ప్యాకెట్ కాంబో ప్యాకెట్ అనమాట. 1300 చిల్లర. ఇవి ఫ్రీ ఇచ్చిరా? ఈ కోకులు దాని కాంబోలు వస్తాయి అన్నట్టు. ఈ డిప్పులు కోకులు అట్లాంటివి వస్తాయి అన్నట్టు. గొంతులు ఇరికితే సాఫియా కిందికి వెళ్ళిపోవాలి. ఓకే, నీకు ఇట్లా వచ్చినాయి అంటే ఒక చిన్న ఒకటి పెద్దగా ఉన్నాయండి. ఏది గట్లనే అంటే దీనిలో వచ్చేది కాంబో ప్యాకెట్. ఇష్యూస్ ఏంది బావ? నేను మూతి కంటించుకుంటాను, వాళ్ళకి ముందే తెలిసింది. నీకు ఎన్ని పీసులు వచ్చినాయి? 1 2 3 4 5 అంటే అవి చిన్న కదా. 1 2 3 ఇవి నాకు బొక్కలు లేని పీసులు వేయండి. 4 5 నాకు మర్యాద ఇవి నాకే పెద్ద వచ్చినాయి. 4 పెద్ద వచ్చినాయి. ఒక్క నిమిషం, అందరూ సమానంగా వస్తా. నేను కొట్లాడుకోవద్దు. ఇక రెప్పలకు రెప్పలే. కేఎఫ్సి అంటే మస్తు పిచ్చి. ఎందుకంటే ఒకసారి నేను స్టార్టింగ్ లో డామినోస్ ఉన్నప్పుడు తిన్నా, దాని తర్వాత నుండి ఎప్పుడు తింటానా. కాళ్ళు చిన్న పీస్ ఇద్దాం ఒకటి. ఇది ఇప్పుడు నాకు 3 2 5 3 2 5 వచ్చినాయి. వర్షి ఎంత పెద్దగా చేసినా ఏమంటలేదు, ఎందుకంటే కేఎఫ్సి అంటే పిచ్చి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. అందుకని కొంచెం పెద్దది ఎప్పటికి తినం. మళ్ళీ ఎప్పుడో ఒకసారి మేము ఇట్లా వరంగల్ హన్మకొండకి వచ్చినప్పుడు తప్పితే అసలు కేఎఫ్సి ఇట్లా మళ్ళీ తింటే కడుపునిండుతో నిండుదో మాకు. ఎందుకంటే ఇరుగా తిండిపోతాం కదా, కడుపునిండుతో నిండుదో అని మళ్ళీ అన్నం కూడా పెట్టుకున్నాం కొంచెం. మా ఆయనకి అలవాటు అయిపోయింది. ఏదైనా పిజ్జా కేఎఫ్సి ఇట్లాంటివి మా ఆయనకు బాగా ఇష్టం. కాకపోతే అవి తినిపించినాక కూడా నేను మళ్ళీ అన్నం అడుగుతాను. మా పిల్లలు కూడా పక్కపట్టే తింటాను. తిందా కన్నీ
అన్నయ్య మీకు న్యూ ఇయర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది అన్నయ్య? న్యూ ఇయర్ అనగా కొత్త సంవత్సరానికి గుర్తుకొస్తుంది. కొత్త సంవత్సరం అని కాదు, అయ్యో పాత సంవత్సరం అయిపోతుందా, కొత్త సంవత్సరం నాంది వలుకుతానమా అని గుర్తుకొస్తుంది. ఒక న్యూ ఇయర్ కి మనం ముగ్గురము కార్డ్స్ ఆడినాం. అందులో నన్ను మీరు చీటింగ్ చేయాలనేసి అనుకున్నారు. అంటే బావ నన్ను చీటింగ్ చేయాలని అనుకున్నాడు. బావ నాకు వేరే కార్డ్స్ సెట్ చేసి పెట్టిండు. లాస్ట్కి అన్నయ్య మారడంతో బావ బాగా పెద్ద దిగ్బాంతిలో కావడం జరిగింది. అప్పటి నుంచి కార్డ్స్ ఆడడం మానేసిండు. అయితే మేము బిజినెస్ కాయిన్స్ పెట్టుకొని కార్డ్స్ ఆడేదన్నమాట సరదా కోసమే. అట్లా ఆడేది ఎంత సరదాగా ఎంత ఆడేదంటే ఆ కిటికీల నుంచి మేము వెలుతురులో స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయేది, మళ్ళీ వెలుతురు వచ్చేదాకా కూడా కార్స్ ఆడుతూనే ఉన్న రోజులు ఉన్నాయి. అట్లా ఒకసారి అంటే తీన్ పత్తి అని ఉంటుంది కదా, 3 కార్లతోని ఆడినాము. ఆడిన తర్వాత భావనను మోసం చేద్దామని చెప్పేసి నాకు వేరే కార్లు సెట్ చేసిండు. చెప్పు బావా. అవునవును, అంత వాస్తవమే. ఇప్పుడు ఇవి చల్లారిపోతాయి అని మేము ఇంటికి తీసుకుపోయేవారు, అంటే రాసుపల్లి తీసుకుపోయి చల్లారుతాయి అని చెప్పి ఇక్కడ వేడిగా తిందామని చెప్పి ఇక్కడ ఆగినాం. ఇక్కడ తినాలనుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ముచ్చలు జాబు కదా, ఇట్లనే మాట్లాడుతూనే ఉంటది. కొత్త సంవత్సరం కూడా బాధ పెట్టకు నన్ను. రోజు పెడతావు కదా ఇట్లా బాధ. ఇది తయారు చేసే కోక్, ఇది అది కాదు, బాటిల్లో వచ్చింది కాదా బాబా. వేస్ట్, మంచిగా లేదు ఈ కోక్, మంచిగా లేదు. ఓకేనా? ఇక ఎందుకైనా మంచిది అన్నం పెట్టుకున్నాం. బిర్యానీ కూడా, అంటే బిర్యానీ కుర్చీలో తెచ్చిన బిర్యానీ, వరంగల్ కుర్చీ. అరే ఈ కోక్ అసలు తాగకుండా మంచి లేదు, అది నేను తాగుతా. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఇగో చికెన్ పీసులు అన్నీ అయిపోవాలి. చికెన్ పీస్ అన్నం అయిపోకుండా సంబంధం లేదు. చికెన్ పీసులతో సంబంధం, అంటే బిర్యానీలో వచ్చిన పీస్ నీకు అయిపోని సంబంధం లేదు. అట్లా అన్నం కూడా తినాలి, అంటే అన్నం కూడా తినాలని పెట్టాలి కదా. లేదు, అన్నం తినాలి, ఈ చికెన్ పీసులు మొత్తం తినాలి, అంతే ఫిక్స్. ఈ ఖరాబైన చికెన్ పీసు అదే దీనిలో బొక్కలు కాబట్టి దీన్ని వేసుకోండి కావాలంటే. ఓకే, తినబోతున్నాం. 1 2 3 స్టార్ట్. ఈ బిర్యానీ ఎప్పుడైనా దొరుకుతుంది, ఇవి దొరకాయి. అన్నేం తక్కువ అంచనా వేయద్దు, ఒక్కోసారి అప్పుడప్పుడు తారుమారు అవుతాయి. వేడిగా క్రిస్పీ ఉంది మంచిగా కేఎఫ్సీ చికెన్. కానీ మాట్లాడుతుంటే సగం చల్లారిపోయింది. ఈ రెప్ప కోడిని రెప్ప చూసుకునేది అవుతుంది, రెప్ప. ఫస్ట్ తిన్నాను మీరు గెలిచినట్ట, అయిపోయినా గెలిచినట్ట ఎట్లా వచ్చు అయిపోవాలి. ఫస్ట్ అయిపోవాలా, ముందు చెప్పలే నాకు. నేనైతే ఆస్వాదిస్తూ తింటాను, మస్తు అనిపిస్తుంది. అంటే నేను ఆస్వాదిస్తాడేమా, ఇది ఎంత బిత్తి తింటుంది. నా పేరే బిత్తిలా. ఈరోజు గెలిస్తే సంవత్సరం అంతా గెలిచినట్టే. ఇక ఈరోజు ఆస్వాదించుకుంటూ తింటే సంవత్సరం అంతా ఆస్వాదించుకుంటూ తింటాం. తిండి పెట్టబోయింది సంవత్సరం అంతా. అన్నం కూడా తినాలి చూసి మొత్తం. మీరు చెప్పు మరి ఎందుకు నీ తినబుద్ధి తింటాడు. ఇవాళ కన్న వద్దని చెప్పి అన్నాడు. మాట మారవద్దు బావా, అన్నంతో సంబంధం లేదు.
చీజ్ డిప్ మొత్తం ఎక్కువ తక్కువ అడగలేదా నువ్వు? అది ఇయ్యారు 30 రూపాయలు కోటి. మనమే కొనుక్కోవాలా? ఎక్కువ కావాలంటే ఇష్టమే ఇస్తారా? అవును. ఇక్కడ రేట్ ఉంటుంది చూడు, రేట్ ఉంటుంది చూడు దాని మీద. అవన్నీ చూసుకునే టైం వేస్ట్ ఇక. అన్నయ్య సెకండ్ విన్నర్ కూడా ఉంటుంది. డిసెంబర్ 22 ఈ కేఎఫ్సి అనేది డిసెంబర్ 22వ తారీఖు మన వరంగల్లో స్టార్ట్ అయిందట. డిసెంబర్ 22వ తారీఖు రోజు మొన్ననే. ఈ మనిషి అన్నం తప్ప అన్ని కేఎఫ్సీ తింటాడు. అన్నయ్య మాత్రం రైస్తోనే కేఎఫ్సీ తింటాడు. నేను కూడా అంతే. నాయన అబ్బా చిన్న చిన్న పీసులు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అంత పొడి పొడి వెళ్తుంది, అందుకే పిండి పిండి మధ్య అనిపిస్తుంది. నీకు అన్ని మంచిగా అనిపిస్తుంది. పీస్ తీసుకోండి, ఇది తొండి పెడతారు మీరు దర్శనం ఓడగొట్టరే. న్యూ ఇయర్ రోజు ఈ పోటీ ముగ్గురిట్లో ఎవరు గెలవబోతున్నారు? అయిపోయింది. అలా ఎప్పటికి ఇట్లే జోక్స్ చేస్తూ ఉంటాడు. పోయ్యా ఘోరంగా ముందుకొచ్చినావు అన్న. వీటితో పోటీ వాళ్ళు చూడడానికి గ్రేటే. ఇట్లా అన్నంలో బిర్యానీలో కేఎఫ్సీ ఏబుల్ తినదే అవుతున్నా తెలిసి. మన సంటోళ్ళు తింటారు. అవునా, నిజంగానే పుస్తకం గెలిచినట్టే ఉన్నాం. రైస్ పోటీ పెట్టుకున్నాగా లాస్ట్కి అదే చెప్పాలి బాబా. విన్నర్. ఆడియన్స్ అవసరం లేదు. తినాలి మొత్తం మేము తిన్నాం. సెకండ్ విన్నర్కి కూడా కాంపిటీషన్ నడుతుంది ఇక్కడ ఇప్పుడు. నేను డ్రాప్ అవుతానా? అబ్బా బావా, సంవత్సరంలో ఫస్ట్ తిండి పోటీ ఎందుకు బావా? ఆగమనం చేసి నీకు ఇష్టమైన కేఎఫ్సీ పెట్టుకొని నువ్వే గెలిచినావు. అంతే, మనం గెలుచుకోవాలా? కేఎఫ్సీ అంటే మస్తు ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో నుంచి అయ్యాయి కాబట్టి, అది ఎప్పటికీ వేయలేను కాబట్టి
అట్లని కాదు ఇంటికి ట్రై చేస్తుంది కానీ ఓకరం వస్తుంది ఒకసారి కానీ మంచిగా ఉంటుందని తింటా ఎందుకంటే తర్వాత బాధపడుతుంది అని అప్పుడే బాధపడతాం చెప్పినప్పుడే. ఈ కోకు కేఎఫ్సీ కోక్ డిఫరెంట్ ఉన్నది. చికెన్ అయితే మస్తు కేఎఫ్సీ పెప్సీ అటు ఇది అయిపోయింది కానీ తినిపోతుంది ఇంకా చల్లగా వస్తాను దెబ్బకే. ఆకలి కేఎఫ్సీ తిందామని పొద్దున్న నుండి ఏం ఖర్చు చేయాలి ఎందుకంటే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏం తినకుండా ఆగి తినలే. ఈవినింగ్ తిన్నా అందుకే అసలు తినలే. అబ్బా లేదు అట్లా నువ్వు మీ ఇద్దరికి అలవాటు కదా రోజంతా కూడా తినకుండా ఉండి. అవును తప్పదానికి ఇప్పటికి కూడా అలవాటు. నాకైతే అట్లా అట్లా రోజంతా ఉపవాసం శివరాత్రి రోజు కొత్త సంవత్సరం కదా ఏం మాట్లాడతలే వాటి ఓడిపోవడతోనే కదా మాట్లాడతలే కొత్త సంవత్సరం పోలి పాపం గెలిపిద్దాం అనుకున్నా కానీ గెలిపిద్దామా అంటే గెలిచిన నువ్వు గెలిపించినట్ట నేను గెలిచిన అప్పటికి మాట్లాడుతున్నా నీ కొత్త సంవత్సరం పోలే కొత్త సంవత్సరం అయితే గెలిచి ఈ సంవత్సరం మొత్తం నేనే గెలిచిన ఫస్ట్ రోజు గెలిచింది నేనే అని అట్లా చెప్తాను. మస్తు మొత్తుకుంది నువ్వేం మొత్తుకుంటలేవు. తిన్నా నేను గెలిస్తే ఇప్పుడు నచ్చ రమ్మలేదు. రైస్ ఇగో 1 కిలో రైస్ పెట్టుకున్నాం అన్ని పీసులు కిలో పీసులు పెట్టుకున్నాం అనుకో ఇక అంతే సెకండ్ విన్నింగ్ నేనే అంటే అందుకే తింటానా. కట్మొచ్చినట్టు తినకండి. ఓకే ఎప్పుడైనా అసలు ఇంతగానో ట్రై చేయకుండా ఎవరైనా మాకు అడుగులు పెద్ద కొంచెం అలవాటు అయితే తింటున్నాం కాబట్టి తినగలుగుతున్నాం ఇట్లా. అంటే నేను మెల్లమెల్ల ఈ పీస్ తింటా తప్ప ఖరాబ్ అయితే ఆ పీస్ కూడా తినమన్నా తింటా. మాల నేను లేను మరి మాకు అడుగులు పెద్ద అంటే ఆ మాల సంబంధంగా కడుపు కొంచెం చిన్నదే కానీ ఆల్రెడీ గుర్తుగా వచ్చింది ఒక్క పీస్ తప్ప మీకు అన్ని తిన్నాడు ఒకటే పీస్ మిగిలింది. మొత్తం ఆన్ని తిన్నాడు వల్ల కడుపులు పెద్ద కాదంటాడు అదన్నమాట. అనే మరి బాగా సెకండ్ విన్నింగ్ చెప్పు. సెకండ్ విన్నింగ్ ఇక నీదే ఇక నీదే తప్పదంతా మొత్తం ఆపే ఇక నేను తింటాను ఎట్లా తింటుందని ఇక పెరుగు పోసుకుంటారు కేఎఫ్సీ చికెన్ లా పెరుగు బిర్యానీలో పోసుకున్నా నేను మధ్యలో అంత బొర్రితనం అంత పెరుగు నేనన్నది ఎందుకు కొంచెం ఇష్టంతో నువ్వా ఇదే మూతి పెట్టి ఆయన శిష్య అంటాను. అయ్యో ఇక అట్లా అన్నా జోక్లా ఇవన్నీ సీరియస్ పట్టించుకుంటావానే అన్నయ్య మీకు ఎట్లా అనిపించింది తిండి పోటీ? నైస్ అబ్బో ఎట్లా తింటారు ఏమో గారు వీళ్ళిద్దరు వామ్మో చచ్చిపోతాను. అన్నయ్య టీచర్ గా చేస్తాడు నిజంగా చాలా మంది స్టూడెంట్స్ కి ఫేవరెట్ టీచర్ అనమాట. అంటే విద్య అనేది మంచి జాయ్ఫుల్ గా ఆడుతూ పాడుతూ వాళ్ళకి అందిస్తే అది ఎప్పటి లైఫ్ లాంగ్ మైండ్ లో ఉండిపోతుంది. మనం బట్టి పట్టినా ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోలేము. మనం ఇష్టంతో చదివి ఫ్యూచర్లో మనం మంచి లక్ష్యాన్ని చేరుకోవాలి, మనం ఇది కావాలి, మనం ర్యాంకర్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు చదువు మీద అంత దృష్టి ఉంటుంది. అట్లాంటి విద్యార్థులను ఎంతో మందిని తయారు చేసిండు సంపత్ అన్నయ్య. ఎన్నో రోజుల నుంచి టీచింగ్ ఇందులో ఉండి ఎంతో మంది విద్యార్థులకు మంచి విద్య ఇచ్చిండు అనమాట. సంపాదిస్తున్నా అని చెప్పి అనుకోడు, ఎప్పుడైనా సంపాదన మీద ఎప్పుడు దృష్టి పెట్టాడు, సంపాదిస్తున్నా అనుకోడు, ఎప్పటికీ వీళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి స్టూడెంట్స్ కోసం ఇంకా కొత్తగా ఏం నేర్పియాలి. నేను కొత్తగా అంటే మ్యాథ్స్ టీచ్ చేస్తాడు అనమాట అన్నయ్య. విద్యార్థులకు ఇంకా కొత్తగా వాళ్ళని ఎట్లా తయారు చేయాలి, ఒక్కొక్కరు స్టూడెంట్ గురించి స్పెషల్ క్లాసులు తీసుకొని వాళ్ళని ఇంకా ముందుకు తనకి ఏదో వస్తుందని కాదు, తనకు వాళ్ళు గెలిస్తే అంటే స్టూడెంట్స్ గెలిస్తే అంటే ఆ గెలుపులో వాళ్ళ గెలుపును చూసుకుంటారు ఏ టీచర్ అయినా. అట్లా నాకు సోషల్ స్టడీస్ చెప్పిన బస్వరాజ్ సార్ నాకు మస్తు ఫేవరెట్ ఉండేది. నేను ఆ సబ్జెక్ట్ ని సోషల్ సబ్జెక్ట్ ని ఆ సార్ కోసమే చదివేది. నేను కూడా నాకు చాలా మంది ఫేవరెట్ చదివా కాబట్టి నేను చాలా మందిని గుర్తుపెట్టుకున్న పొలు తిట్టిన సార్లని. సార్లు పడ్డరు కొంత కొట్టిల్లు ఎందుకంటే తిరిగి డూకుంటారా నువ్వేంద్ర నాకు చెప్పేది పొట్టు కొట్టిల్లు అప్పుడు పాత తీసుకుంటే బాధ అనిపిస్తుంది. ఇది జనవరి 1 బాధలు ఉన్నాయి చెప్పాలంటే సార్లు కొట్టిన మట్టల నుంచి ఇట్లా మైనస్ పెట్టేది పొట్టు కొట్టిలే ఇక పోనీ వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అనుకునే మనసులో కానీ నా పాప నేనేమైనా చదవక ఇదనమాట. ఇక సంపత్ అన్న ఇట్లా వరంగల్లో టీచింగ్ చేస్తాడు అన్న. నువ్వు ఎక్కడెక్కడ చెప్తావు అన్న? వరంగల్ స్కూల్లో చెప్పవా? సిగరెట్ ఇస్తారన్నట్టు ఎందుకంటే 4-5 ఇట్లా చెప్తారు కదా అవన్నీ బయటికి రావద్దు. మ్యాథ్స్ లో మంచిగా చెప్తాడు అనమాట. స్టార్టింగ్ నేను బీజన్ నగర్ నా 8th క్లాస్ చదివినప్పుడు సంపత్ అన్న నాకు ఇంగ్లీషు చదువుకున్నట్టు ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు రావాలి ఈసారి 6 ఏంటన్నా 6 నెలల పరీక్షలప్పుడు ఎక్కువ మార్కులు రావాలన్నాడు. అందువల్ల నేను ఎక్కువ మార్కులు వస్తే నాకు ఏం కొనిస్తాను అన్నా నువ్వు బయోస్కోప్ అది కొనిస్తారు ఇట్లా దూరం నుండి చూడొచ్చు అది కొనిస్తారన్నాడు. కొనిస్తారన్న వల్ల నేను 80 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను 90 మార్క్స్ తెచ్చుకున్నా. ఇంతవరకు కొనియలేదు. ఇంతవరకు కొనియలేదు. ఇక మార్కులు కావాలని మార్కులు తెచ్చుకోవడానికి స్టూడెంట్స్ ఎట్లా మోసం చేస్తాను చూడండి.
మళ్ళీ తెచ్చుకోరా 80 మార్క్స్. మళ్ళీ ఇప్పుడు 80 మార్క్స్ అయిపోయి 40 రావు. ఇప్పుడు పంచరంతో 40 రావు. ఇక తెచ్చుకో 80 మార్క్స్ అండి. అప్పుడు 90 మార్క్స్ తెచ్చుకొని కష్టపడి ఘోరంగా ఇక నేను మొత్తం సముద్రాన్ని ఎప్పుడు టాచర్ చేసారు. వచ్చి కదా ఇదేంటిది అదేంటి దీన్ని ఏమనాలి దాన్ని అడుగుడు మొత్తం. సరే కదా నాకు మంచిగా 90 మార్క్స్ వచ్చినాయి. ఇక సముద్రాన్ని పిచ్చడేయండి అసలు ఎట్లా రాజని కొని ఆడుకున్నాడు వచ్చింది. నిజంగా మాడికైతే ఎన్నో మధుర అనుభూతులు. ఎందుకంటే ఒక్కో సంవత్సరం ఒక్కో స్కూల్లో చదివిండు కాబట్టి అట్లా ఒక సంవత్సరం పెద్ద బాబు దగ్గర ఉండి మంచిగా 4 అన్నయ్యలతోని ఒక అక్కతోని అక్క అప్పుడు 10th క్లాస్ అట. స్పెషల్ క్లాస్ కోసం వీళ్ళు సైకిల్ మీద పోయి మరీ తీసుకొచ్చేదట. అన్ని ఇట్లా స్పెషల్ మూమెంట్స్ అన్ని చెప్తా ఉంటారు అనమాట. మేమైతే మస్తు సరదాగా ఉంటాము. ఫుల్ జోక్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళిద్దరు అప్పుడు డబుల్ ఆడతారు. ఒక్కొక్క సంబంధం ఉందా అయినా సరే నీ తమ్ముని గెలిపిస్తాడు అన్నయ్య. అట్లా సంపదలు అనుకుంటే ఏ పని కాదు కానీ ఇక తమ్ముని గెలుపు కోసం అని సంపదను సప్పుదకుంటాడు. అన్న త్యాగం చేస్తాడు. లేకపోతే బాగా పడతాడు. నువ్వు గట్టిగా సంఖ్య కిందకుంటావా? ఇక మళ్ళీ 2025 రోజు బాధ పెట్టినా అని మళ్ళీ అనుకుంటాడు. మరి బాధ పెట్టకుండా మా ఇద్దరికి కూడా విన్నింగ్ ఓడిపోయిన అందరూ గెలిచినది. ఇక మీరు బాధపడకుండా అందరూ గెలిచిన మీకు మేము అందరూ తెలిసి ఎవరు గెలిచిలో అందరూ గెలిచినది. సరేనా? మళ్ళీ చూడండి ఎట్లా. అయితే వాస్తవానికి ఎంత ఇష్టంగా తిన్నా మనం అయితే తినలేము. వాస్తవానికి ఎంత ఇష్టంగా తింటాం కదా. ఇప్పుడు ఇదంతా నాకు కేర్చి ఇష్టం కదా. అయితే నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అన్నట్టు ఇక మిగిల్చిన అయిపోతుంది చూస్తాను మాట మీద మాటపోతుంది. ఇవి ఖరాబ్ అవుతాయని మళ్ళీ ఇట్లా తీసి ఇట్లా పెట్టినా అప్పుడు ఇట్లా వీళ్ళని నడతండి. ఒకసారి ఇది జోక్ రామ్. ఇప్పుడు ఎవరిని తక్కుంటే వాళ్ళు విన్నారు అన్నట్టు జోక్ రామ్. ఇప్పుడు చెప్పినా కాబట్టి ఎందుకు బాధ పెట్టకూడదు. ఈ రోజు ఎప్పుడో ఓడిపోయినావు నువ్వు. అయిపోయింది. నువ్వు ఎప్పుడు కింద దాచినామో మేము ఎప్పుడు జెన్యూన్ ఉన్నామో అప్పుడే మేము గెలిచినట్టు కదండి. జెన్యూన్ ఇంకా అన్నయ్య నేనే విన్ను. నువ్వు కాదు. నువ్వు ఎప్పటికీ కాదు. ఈ 2025 ఎప్పుడు కావు. నేను నాంగ చెప్పిన కింద పెట్టింది పట్టుకున్నాను న్యాయమా అస్సలు మా గౌరవసులు ఇదైతే. నాకు అప్పుడు జల్లింది కదా తెలుసా. నాకు అప్పుడు జల్లింది కదా తెలుసా. ఇది ప్లేట్ సరే తిన్నావు కదా పీక్ కావచ్చు చక్కలు చేతితో కింద పట్టుకున్నా చక్కగా సరే పీక్ భయం అవుతుంది. ఎట్టరో గత అనుకుంటానా. నేనే గెలిచినట్లయితే నేనే గెలిచినట్టు. అర్ధగంట 5 గంట 5 కాదు. చెప్పు ఇప్పుడు ఎవరు విన్నారు? ముగ్గురు విన్నా. 2025 ముగ్గురు చెప్పినట్టు కాదు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నా కాబట్టి నేను ఘోరంగా గ్రేట్. నేను విన్ను అని వీళ్ళ మనసు ఏదేమైనా అంటే ఇష్టమైన తిండే కానీ కొంచెంగా అయితేనే ఇష్టంగా తింటాం. ఒకటేసారి ఇట్లా పెడితే అంటే బాగుంది. కాకపోతే ఇది ఒక్క పీస్. ఇదంతా ఇష్టంగానే తినగలిగినాం. మళ్ళీ వేడిగా దగ్గరలోనే మనిషికి చిన్న మనిషికి అవును నిజమే. నీకు తెలుసా అది వాస్తవానికి నిజంగా ఎందుకంటే తెలుసా నేను సంపద నాకు గెలవద్దని బిర్యానీ ఇలా పీస్ చేసిన లెగ్ పీసు అన్నీ మీరు ఆఫీస్ లో తిన్నారు కదా. అబ్బా అవునన్నయ్య. నేను ముగ్గురికి నేను సమానంగా మంచిగా నువ్వు కూడా అట్టే మంచు ముగ్గురు గాను 2025 మొదటి రోజు ముగ్గురం కలిసినాం. అయ్యో అసలు నిజంగా నేను అసలు ఎవరు గెలిచినామని చెప్పడం లేదు. అన్నయ్య ఆఫీస్ తిన్నాడు, బావనేమో కింద పెట్టుకున్నాడు, నేనేమో ఇట్లా తిన్నా. ఎవరనేది మరి ఎట్లా నేననేది క్లారిటీ వస్తుంది. నువ్వు వస్తుంది. నువ్వు ఇంకో గంట బాధించినా నువ్వే క్లారిటీ అంటావు. నువ్వు అయితే బాధ పెట్టద్దు. వీళ్ళని ఇవ్వని బాధ పెట్టి తలుచుకోలేదు. నేను చెప్పాలి అందరం గెలిచినాం. అయ్యా నువ్వు సాక్రిఫైస్ చేసినట్టు నువ్వు ఒకటి మీదకి ఇంత పెద్దది ఉన్నాయి కదా అంతే.
అటుకులతో తయారు చేస్తారా బాగుంది. మళ్ళీ వీళ్ళ స్టూడెంట్స్ చూస్తారని భయపడతాడు సంపదన్న. ఇక సంపదన్న కూడా గెలిచింది ఇంకేందన్నా ఇక మీ స్టూడెంట్స్ ఎందుకంటే మళ్ళీ మీ స్టూడెంట్స్ అందరూ ఏమన్నా అంటే కదా మా మీద ఉరికేస్తారు మరి వాళ్ళకి. ఇంకా ఈరోజు అయితే ఎవరు మరి గెలిచిండ్రు అని మొత్తుకోవాలి, నేనైతే గట్టిగా మొత్తుకోలేకపోతున్నాను. ఎందుకంటే అన్నయ్య ఇంకో పీస్ తిని ఉన్నాడు, బావనేమో కొంచెమే కింద దాచిండు. సరదాగా పెట్టుకున్నాం ఈ రోజు అయితే. అసలు యాక్చువల్లీ బావ అన్నాడు న్యూ ఇయర్ కదా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం సరదాగా. అట్లా అన్నయ్యతో కొంచెం టైం స్పెండ్ చేసినా మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అట్లా అనుకున్నాం కానీ అయితే పోటీ పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేసి, ఇంకా ఇష్టమైన తిండి తింటే న్యూ ఇయర్ రోజు తిన్నట్టుంటుంది, అట్లనే పోటీ పెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ కేఎఫ్సీ తిండి పోటీ అనేది ఇట్లా పెట్టుకుంటడం జరిగింది. ముగ్గురం విన్నర్స్ అనేది అనుకుంటా ఉన్నాం. అది అందరూ సంతోషంగా ఉండాలనేది కోరుకుంటున్నాం. 2000 ఇప్పటిదాకా మన పాతది ఏది అంటే మన ఓళ్ళలో అంతా ఎటు చూసినా కొన్ని కష్టాలు, ఎంతో టోళ్ళకైనా కొంచెం కష్టమే అనిపిస్తుంది. దాన్ని కొంచెం ప్లస్ చేసుకోవడానికి, మంచిగా ఉండడానికి, అంటే మంచి జరుగుతుంది ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి ముందుకు వెళ్ళడమే మన ఎప్పుడైనా పాజిటివ్ ఒపీనియన్ తోనే మనం ముందుకెళ్ళాలి. నెగిటివ్ ఎనర్జీ అనేది మనం వెనుక తోస్తూనే ఉంటది. అటు ముళ్ళ బాట ఉంటది, ఇటు పూల బాట కూడా ఉంటది. రెండుటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే జీవితం అని మాకు అనిపిస్తుంది. అది డిసెంబర్ 25 రోజు తాగి పండి, డిసెంబర్ 31 రోజు ఇరగ తాగి పండి ఇక తెల్లారి లేచిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. అంటే కాదు అంటే ఈ సంవత్సరానికి కొత్త సంవత్సరానికి అంటే అంటారు కదా వాళ్ళు ఇప్పుడు చెప్తారు వాళ్ళు కాదు వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఇప్పుడు 12 గంటలకు ఉన్నది వీడియో రిలీజ్ అవుతుంది, అప్పటికే ఇస్తారు అప్పటిదాకా తలకు పట్టి మళ్ళీ ఈ రోజు కొత్తగా తలకు పట్టిందని చెప్పి ఈ రోజు పెగ్గేయకండి. కొందరు అనుకుంటారు 31 తర్వాత నేను తెల్లారి నుండి దాగా అని అనుకుంటారు, కానీ హ్యాంగ్ ఓవర్ పెగ్ ఒక్కరు దాగి పని చెప్తారు. మళ్ళీ ఆ రోజు స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్త సంవత్సరం మళ్ళీ స్టార్ట్. ఇక మళ్ళీ హ్యాంగ్ ఓవర్ పెగ్ మళ్ళీ ఈ రోజు ఫుల్ అవుతారు, మళ్ళీ హ్యాంగ్ ఓవర్ పెగ్ కొత్తారు రేపు, మళ్ళీ ఫుల్ హ్యాంగ్ ఓవర్ పెగ్ కొత్తారు రేపు, ఇట్లా కొనసాగుతూనే ఉంటది. అయితే ఇట్లాంటివి కొంచెం తగ్గించి మంచిగా ఉండి అందరూ బాగుండాలి. అందులో నేను తప్పకుండా ఉండాలి. ఇది ఉంటావా? నీ వెనకాల ఉంటాను, నేను ఈడలు నేను నువ్వు ఏదంటే నేను ఖచ్చితంగా ఉంటా కదా. నువ్వు ఎటువైనా ఉంటావు అందరికి మేము వచ్చినాం కదా అంటే అందరూ బాగుండాలి, దానిగా నచ్చినా కదా అది. ఇదండి న్యూ ఇయర్ రోజు సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ 2025 మనకు అందరికి కలిసి వచ్చి మనం అందరం హ్యాపీగా ఉండాలి. పోయినసారి ఏమో క్రోధినామ సంవత్సరం ఇప్పుడన్నా ఏదో ఉంటది కానీ ఒకప్పుడు కదా బాబు, ఇప్పుడు కాదు కదా. ఇది ఓన్లీ 2024 మారి 2025 వస్తుంది అంతే. అది మనం ఉగాది నామ సంవత్సరం పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మనం నెలలు జనవరి ఫిబ్రవరి చదువుకున్న వాళ్ళు కథలు అక్షరం నేను కొంచెం ఇక దెబ్బలు తిన్నాను. ఇవేమో ఈ నెలలేమో ఇట్లా కదా జనవరి ఫిబ్రవరి, అవేమో శ్రావణం ఆషాఢం అట్లా ఉంటాయి. అవి నెలలు అట్లా ఉంటాయి. అదన్నమాట. ఎప్పటికైనా మంచి ఆనందంగా ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తా ఉన్నాము. ఇక మాట్లాడుతుంటే లెంత్ అవుతుంది, ఇక బాగా పోతుంది. ఇప్పటికే అర్ధగంట అవుతుంది, తినక ముందు మాకు గంట అయింది. తిన్న తర్వాత కొత్త సంవత్సరం ఇట్లా హ్యాపీగా తిండిపోటీ. కేఎఫ్సీ అయితే బలం ఇష్టమైంది, ఎంత ఇష్టమైనది కూడా మనం అంతలే తింటాం, లిమిట్ లో తింటాం. ఎవరు కూడా ఇంతగానో ఎవరు ప్రయత్నించకండి. కొత్త సంవత్సరం ఇక రేటు కూడా బాగున్నది. చిన్న బకెట్ అని ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడన్నా ఒకసారి తినాలనుకుంటాం కదా. ఇంత దానికి ఎంత బావా? 650 ఇంత దానికి. అంటే నువ్వు రెండు తెచ్చినావు. ఎంత చికెన్ వస్తుంది? 10-20 మంది తినేటంత చికెన్ వస్తుంది వండుకుంటే, కూర అనుకుంటే. అంటే మేము మరి ఇట్లా ఆలోచిస్తాం. స్పెషల్ తినాలనుకున్న వాళ్ళకు ఇదే తింటలే కడుపు నిండినట్టు అవుతుంది. ఇంటివే మళ్ళీ అన్నం తింటారు వాళ్ళు. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.